హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. మీ సాయి అందరివాడు. మన ఛానల్ చూసుకుపోవాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు తప్పనిసరి. నేను ఇంత బ్యూటిఫుల్గా కనపడడానికి నేను తీసుకునే డైట్ రైస్ అనేది నేను ముట్టుకోను. ఓన్లీ ఫ్రూట్స్ అండ్ జ్యూస్, తర్వాత పన్నీర్, పెసర దోశ, మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్స్ దోశ, ఇదంతా ప్రిపేర్ ఈ క్రాఫ్ట్ ఇదంతా కూడా ఈ సుబ్బారావు ఓల్డ్ తాలూకా పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఈ సుబ్బారావు బార్బర్ షాప్. ఈజ్ వెరీ వెరీ ఒబీడియంట్, చాలా బాగా చేస్తాడు. నాకు తెలిసి దాదాపు ఒక 6 years నుంచి అక్కడే ఈ ఛానల్ పెట్టిన తర్వాత రెగ్యులర్గా అతని దగ్గరికి పోతుంది. అసలు ఒకరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్, ఒకరిని నమ్ముకుంటే బాగుంటుంది, ఊరంతా నమ్ముకుంటే అట్లనే ఉంటుంది. అదే పరిస్థితి. ఒక్కరిని నమ్ముకోవాలి జీవితంలో. ఒకరిని నమ్ముకున్న వాళ్ళు బాగానే ఉంటారు. ఒక 1000 మందిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు సహాయం చేయరు. వాడు చేస్తాడు, ఇది చేస్తాడు. సరే వదిలేసిన అది ఆడ ట్రాక్. ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ బాగా వృద్ధి చెంది డబ్బులు కానీ వస్తే, ఎన్ని వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి ఏదో నాకేం తెలియదు. నేను చేసేవరకు సాయి శక్తుల నా శక్తిని మించి చేస్తాను. ఏదైనా డబ్బులు అవసరమే ఖర్చు పెడతాను. డబ్బు గురించి ఏం లేదు. అమ్మ నాన్న అతిథి గృహం 2027 మార్చి 1వ తారీఖు ప్రారంభిస్తాం. అమ్మ నాన్న అతిథి గృహం చాలా పూరి పీపుల్, 18 మంది. ఓన్లీ జెంట్సే, లేడీస్ నో. అది కొంచెం డెవలప్ అయిన తర్వాత 2వ సంవత్సరం 18, 36 మంది. మూడవ సంవత్సరం అది ఇంకో 18, అట్లా అంటే 9 టోటల్ రావాలి. మీరంతా నాకు బాగా సహాయం చేయాలి. ఎందుకంటే నేను చేసే రీల్స్ బాగా నా శాశ్వతం చేస్తున్నాను. షాప్ చూసుకోవాలి, షాప్లో సరుకు చూసుకోవాలి. సరే, మా పిల్లలంటే ఒకరు బెంగళూరు, సామ్సంగ్ బెంగళూరు, ఇంకొక చెన్నై. సరే, నేను మా ఆవిడ, మా అమ్మ మా నాన్నగారు కూడా వస్తుంటారు, వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే బయట తిరుగుతూ ఉండాలి, ఏ వస్తువు అయిపోయింది చూసుకోవాలి. కృష్ణశ్రీ డైరీ A to Z, సంతానగర్ 2వ లైన్, ఎడమ చేతి పక్క, నియర్ వెంకటేశ్వర టెంపుల్, ఒంగోలు, ప్రకాశం జిల్లా. నా పేరు శివరాజు నరసింహ, శివరాజు వెంకట లక్ష్మీ నరసింహరావు నా పేరు. కానీ సాయి అందరివాడు. ఒకే సంవత్సరం షిరిడి 9 సార్లు పోయాను. ఈ సంవత్సరం నేను ఒక శివభక్తుని. ఆయన అన్నదానం నాకు ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, నమస్తే, అందరికీ నమస్తే. బాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా నా సొంత డబ్బులను పెడతాను కొంత, గ్యారంటీగా. అది నా ఒపీనియన్.